ప్రభుత్వంలో ఉన్న మంత్రి నిన్న ఏమంటా ఉన్నాడంటే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టారు మిమ్మల్ని, అందుకే మీరు సమ్మెలకు దిగుతా ఉన్నారని చెప్పేసి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ అన్నది కరెక్టే కావచ్చు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ ఉంటే అప్పుడు మేము 55 రోజులు చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్నట్ట వాళ్ళు ఏంది వాళ్ళు చెప్పారు. మేము సొంతంగా ముందుకు వచ్చి లోపల పెట్టే టార్చర్లను బట్టి మేము ముందుకు వచ్చి మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. అంతేకాదు మేము 2014లో తెలంగాణ కోసం ఎట్లా కొట్టడానికి ఇదే గడ్డ మీద మేము తెలంగాణను అది చేసుకున్నాం. ఈడ మా సమస్యలు మా డిమాండ్స్ నెరవేర్చుకోవడానికే ఇది మేమందరం బయటకు వచ్చినాం. అంతేగాని బస్ చేసినట్టు గుర్తొచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఇక్కడికి వచ్చి మీ అందరికి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాకు మాట ఇచ్చాడు. ఆయన అల్లవంగా విలీనం గురించి అన్ని పెట్టింది, డిమాండ్స్ పెట్టింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేగాని మేము ఏదో సొంతంగా గొంతమ కోరికలు కోరట్లేము. వాళ్ళు పెట్టిన కోరికలే వాళ్ళు పెట్టిన మేము మేనిఫెస్టోలో పెట్టినవే మేము కోరుతున్నాం తప్పి. అంతేగాని వీళ్ళను ఏదో మేము అది చేయండి ఇది చేయండి. ఇంకోటి మాకు టార్చర్ ఎట్లుందంటే ఒక డ్యూటీకి ఒక ఎంసీ డిఫెక్ట్లా ఒక గంట 2 గంటల లేట్ అయినా సరే ఫుల్ డ్యూటీ ఇవ్వాలి. రాత్రి 12 అయినా 1 గంట అయినా డ్యూటీ ఇవ్వాలి. ఒక లీవ్ అడిగితే లీవ్ కూడా ఇయ్యరు. ఎందుకంటే ఒక సాగు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఆ రోజు కూడా పుస్తకం మనం చెప్పకుండా డుమ్మ కొట్టామనుకో తెల్లారి డ్యూటీ డిస్టర్బ్, మళ్ళీ డీడీలు చేయాలి. లీవ్ కావాలంటే డీడీలు చేయాలి. డీడీ లేదు నేను డ్యూటీలు కరెక్ట్ చేయాలని ఎందుకు డీడీలు చేయాలి? డీడీ చేస్తాం, ఇక పొద్దుగా పోయేస్తాం. వాడు అలిచిపోతాడు, పోయి దేనికైనా యాక్సిడెంట్ చేస్తాడు. ఉన్న డ్యూటీ పోతుందా పోదా? మళ్ళీ డీడీలు చేసే అవసరం ఏమి మాకు? డ్యూటీ కరెక్ట్ చేస్తున్నాం, గది చూసుకోవాలి. అంతేగాని డీడీలు చేయడం ఇవన్నీ అవసరం మాకు. ఓవర్ డ్యూటీలు చేసినా దానికి తగ్గ డబ్బులు ఇస్తారా? మా డీడీ అంటే డబల్ డ్యూటీ. డీడీ అంటే మా బేసిక్ ఎంత ఉందో దాని మీద కట్టేయాలి, దాన్ని డీడీ అంటారు. మాకు బేసిక్ మీద నువ్వు కట్టించే చాలా తక్కువ, 1000 రూపాయలు డ్రైవర్కు, కండక్టర్కి 800 రూపాయలు, 900 రూపాయలు. మేము డీడీ ఏమైతే డబల్ డీడీ కాదు కదా. మా కష్టం తగ్గ మాకు ఫలితం ఇస్తే మాకు కూడా చేయాలని మాకు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇంట్లో పొజిషన్లు బాగుండే, ఇంట్లో పొజిషన్ బట్టి చేయాలని కూడా ఉంటుంది. మధ్యతరగతి 800 రూపాయలకు ఏమొస్తుంది? 800 రూపాయలకు 1000 రూపాయలు డ్రైవర్కు ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్ 1000 రూపాయల గురించి 9 గంటలు 10 గంటలు ఇప్పుడు 7.5 అవర్స్ డ్యూటీ. కానీ 9 గంటలు 10 గంటలు 11 గంటలు అవుతుంది. ఏదైనా డిఫెక్ట్ అయితే ఇప్పుడు డ్యూటీలు కండక్టర్ లేక డ్యూటీ దొరకనుకో, డ్రైవర్ లేక డ్యూటీ దొరకలేదు అనుకో, వాళ్ళకు ఎస్కేప్ ఇస్తుండే ఇంతకుముందు. ఆ ఎస్కేప్ అనేది లేదు. డ్రైవర్ డైరెక్ట్ లీవ్ రాసుకుని మాకు లీవ్ అవసరం లేదు. లీవ్ ఇచ్చి మాకెందుకు లీవ్ ఎందుకు మాకు? ఇప్పుడు ఆ లీవులని ఇప్పుడు 300 లీవులు అవి తాడితే ఆ 300 లీవులు మాకు డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ పైసా మాకు ఇంతకుముందు ఇస్తుండే. అవి ఎన్కాష్మెంట్ లీవులని ఆ లీవులు అనేది ఇప్పుడు 3-4 ఏళ్ళ కంటే ఎక్కువనే అయిపోయింది. ఆ సిస్టమ్ అనేది లేదు. 2014 ఇంకోటి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసింది. సో మా ప్రభుత్వం వచ్చినాక చాలా పనులు చేస్తాను, చాలా మేలు చేస్తాను, ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి అందరు చెప్పుకుంటా ఉన్నారు. ఏంది నిజంగానా ఇది వాస్తవం? మేము ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేకనే ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉండే మాకు. ఎందుకంటే మేము ప్రజలను అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. మాతో నిజంగా చెప్తున్నాం, మా బస్సులలో పోయేటోళ్ళతో మేము మంచి సంబంధాలు ఉంటాయి, వాళ్ళతో అన్ని విధాల సంబంధాలు ఉంటాయి. మంచి నిమ్మలంగా వాళ్ళు తెచ్చుకుని అన్నం కూడా ఒక్కోసారి పెట్టేటోళ్ళు ఉంటారు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే మా కష్టాన్ని చూసి వాళ్ళకి, ఎందుకంటే పర్మనెంట్ డ్యూటీలు చేస్తుంటాం, రెగ్యులర్గా డ్యూటీలు చేస్తున్నాం. వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని కూడా నిజంగా చెప్తున్నా ఎంత అది చేసుకొని అన్ని చెప్పినాం. ఇట్లా ఈ కాంగ్రెస్ వస్తే ఇంత మంచిగా ఉంటుంది, మనకి ఇంత అన్ని విధాలు మంచిగా చేస్తా అని చెప్పి, ఇందిరమ్మ పరిపాలన చేస్తా అన్ని విధాలు మంచిగా చేస్తాను మనం అనుకుంటే మాకే గిట్లా చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డిని మేము మాత్రం జీవితాంతం మా కార్మికులు. ఇప్పుడు ఇంకోటి జగన్ కూడా 2014లో మనకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎలక్షన్ అయినప్పుడు జగన్ గెలవంగానే 3 నెలల్లో వాళ్ళని అడ్జేసిండు. వాళ్ళకేమో తెలంగాణ ఉద్దానాలకేమో వాళ్ళకు అది ఇచ్చారు, ఇప్పుడు అడ్జేసి మాకు తెలంగాణ కావాలని మేము కొట్లాడిన వాళ్ళకేమో మాకు ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు నరైతుంది ఇంతకుముందు ఇది వచ్చి పార్టీలకు వచ్చి ఇది వచ్చి ఇప్పుడు ఇంత ప్రభుత్వంలోకి వచ్చి చాలా తేడా ఉంది. ప్రభుత్వంలోకి వచ్చినాక 30 నెలల నుంచి మాకేం చేసారు? డిఎల్ ఇచ్చారు, ఓన్లీ లాలీపాప్ లాంటి చాక్లెట్లు ఇచ్చారు. అంతేగాని పిఆర్సీలు ఇచ్చారా? పిఆర్సీలు ఇవ్వాలా? డిఎల్ ఇచ్చి వాటి చాక్లెట్లు ఇస్తే ఏమైతే? నువ్వు అన్న కడుపు నిండి అన్నం పెట్టా, చాక్లెట్ తింటే ఏం కడుపు పెడుతుందా? 2017 పిఆర్సీ ఇచ్చాడు. ఎంత ఇచ్చిండు? వాళ్ళు 16 ఐఆర్ ఇచ్చారు, వీళ్ళు కలిపింది 5%. 5%లకి వెళ్ళి 6% హెచ్ఆర్ఏ తీసేసారు. ఉల్టా 1% ఉల్టా తీసేసారు. వీళ్ళు ఏం మాకు కలిపింది ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం మీద మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. లాస్ట్ టైం కూడా 52 రోజుల దాకా చేసిన సమ్మె, సో ఇప్పుడు కూడా చేస్తాను. ఏంటి ఒకవేళ మీ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే ఈ రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, చాలా ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి దగ్గరలో, ప్రభావం ఉంటుందా? మీ ప్రభావం? మా ప్రభావం 100% ఉంటుంది. కానీ మాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది. మాకు ఈ గవర్నమెంట్ మాకు ఒత్తిడి అంటే ఆఫీసర్ల నుంచి ఉన్నది. మాకు ఈ గవర్నమెంట్ ఒత్తిడి కాదు, మాకు మెయిన్ ఆఫీసర్ల ఒత్తిడి ఉన్నది.
ఈ దయచేసి ఈ మా యూనియన్లను పునరుద్ధరించాలి, ఈ పిఆర్సీలు ఇవ్వాలి, 2 పిఆర్సీలు చేయాలి. ఈ మా డిమాండ్స్కి ఇవే. మీరు ఇచ్చినాయి అవి, మేము సొంతంగా కోరికలు కాదు, గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చినాయి అవి. థ్యాంక్ యూ.